ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మంచి సమయంలో గత వీడియోలో మనము యేసేపు తన ఎవరో అన్నదమ్ములకు ఎలా చెప్పాడు అనే విషయాలు, అదేవిధంగా యాకోబు కుమారులు యేసేపు యొక్క అన్నదమ్ములందరూ కూడా ఈజిప్ట్ దేశానికి ఎలా వచ్చారనే విషయాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఈజిప్టులో బానిసత్వం, ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతిగా ఉన్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. బానిసత్వం అంటే స్వేచ్ఛని కోల్పోవడము అంటే ఏమిటో, బానిసగా ఉండడం అంటే ఏమిటో మనకు ఈనాడు తెలియదు. ఈజిప్టు ఒక గొప్ప శక్తివంతమైన దేశం. యాకోబునే ఇజ్రాయేలు అంటారు. అతను చనిపోయాడు. ఈజిప్టు వారు యాకోబు సంతతి వారిని బానిసలుగా చేసుకున్నారు. వారు ఇజ్రాయేలు 12 గోత్రాలకు పూర్వీకులుగా ప్రసిద్ధికెక్కారు. ఇజ్రాయేలు ప్రజలు ప్రసిద్ధికెక్కిన యాకోబు సంతతి వారిని హెబ్రీయులు అని కూడా పిలుస్తారు. నిర్గమకాండము 1వ అధ్యాయము 6 నుండి 14వ వచనాల వరకు చూద్దాం. కొన్నేళ్లకు యేసేపు, అతని అన్నదమ్ములు, వారి కుటుంబ సభ్యులంతా చనిపోయారు. కానీ వారి తర్వాత సంతానమైన ఇజ్రాయేలు ప్రజలకి చాలామంది పిల్లలు పుట్టారు. వారి జనాభా బాగా విస్తరించింది. ఆ తర్వాత ఒక కొత్త రాజు ఈజిప్టు దేశాన్ని పరిపాలించాడు. అతనికి యేసేపు గురించి బొత్తిగా తెలియదు. ఈజిప్టు రాజు తన వారితో, ఈ హెబ్రీయుల సంఖ్య ఎక్కువ మంది ఉన్నారు, ఏదో ఒక రోజు మనకు ఇబ్బంది కలిగిస్తారు. ఒకవేళ యుద్ధంలో మన శత్రువులతో కలిసి మనకు ఎదురు తిరిగి మనల్ని ఓడించే ప్రమాదం ఉంది గనక వారి సంఖ్య పెరగకుండా తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి అన్నాడు. ఇజ్రాయేలు ప్రజలతో చాలా కష్టమైన పనులు చేయించడానికి ఈజిప్టు వారితో కొందరిని అధికారులుగా నియమించాడు. ఇజ్రాయేల్ రాజు కోసం గోధుమలు, ఇతర ధాన్యాలు నిల్వ చేయటానికి పీతోము, రామసేసు అనే పట్టణాలని కట్టారు. ఇలాంటి వెట్టి చాకిరీ చేస్తున్నప్పటికీ ఇజ్రాయేలు ప్రజల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇజ్రాయేలు ప్రజల గురించి ఈజిప్టు అధికారులు ఇంకా భయపడ్డారు. అందువల్ల ఈజిప్టు అధికారులు ఇజ్రాయేల్ మీద ఇంకా క్రూరంగా ప్రవర్తించారు. భవనాలు నిర్మించడం, పొలం పనులు చేయించడం వంటి కఠినమైన పనులు ఇజ్రాయేల్తో చేయించారు. నిర్గమకాండము 1వ అధ్యాయము 15 నుండి 22 వచనాల్లో చూసినట్లయితే, కాన్పు సమయాలలో హెబ్రీ స్త్రీలకు సహాయం చేస్తున్న మంత్రస్థానులతో ఈజిప్టు రాజు ఇలా అన్నాడు: హెబ్రీ స్త్రీలు ప్రసవించే సమయంలో మీరు వారికి సహాయపడుతున్నారు కదా, వినండి. హెబ్రీ స్త్రీలకు మగపిల్లవాడు పుట్టిన వెంటనే ఆ పిల్లవాడిని చంపేయండి. ఆడపిల్ల అయితే బతకనీయండి. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు. అందువల్ల రాజు ఆజ్ఞకు లోబడలేదు. వారు హెబ్రీ స్త్రీలకు పుట్టిన మగపిల్లల్ని చంపకుండా బ్రతకనిచ్చారు. ఆ కారణంగా దేవుడు మంత్రస్థానులకు మేలు చేశాడు. వారికి సొంత కుటుంబాలను ఇచ్చాడు. వారి పిల్లల్ని దీవించాడు. ఇది అలా ఉండగా ఇజ్రాయేలు ప్రజలు ఇంకా అభివృద్ధి చెందుతూ ముఖ్యమైన ప్రజలుగా తయారయ్యారు. చివరికి ఈజిప్టు రాజు హెబ్రీయులకు పుట్టిన ప్రతి మగపిల్లవాడిని నైలు నదిలో పారవేయండి, ఆడపిల్ల మాత్రం బ్రతకనీయండి అని ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 వచనం నుండి 10 వచనాలు చూసినట్లయితే, ఇజ్రాయేలీలు చరిత్రలో మోషే ప్రసిద్ధికెక్కిన ముఖ్యులలో ఒకడు. అయితే మోషేకి పసితనంలోనే దాదాపు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ రోజుల్లో లేవి వంశానికి చెందిన ఒకడు వారి వంశానికే చెందిన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. ఆ పిల్లవాడిని చూసుకుని తల్లి ఎంతో ఆనందించింది. రాజ ఆజ్ఞ ప్రకారం వాణ్ణి నదిలో పారేయటానికి ఆమె మనస్సు అంగీకరించలేదు. ఆ పిల్లవాడిని 3 నెలలు దాచింది. అంతకంటే ఎక్కువ కాలం దాయటం ఆమెకు చాలా కష్టమైంది. అందుకని ఆమె రెలులో ఒక పెట్టె తయారు చేసుకుంది. దాని లోపలికి నీరు పోకుండా దానికి తారు పూసి అందులో పిల్లవాడిని పెట్టి, గడ్డి బాగా పెరిగిన చోట ఆ బుట్టను నీళ్లతో వదిలింది. వాడికి ఏం జరుగుతుందో చూడాలని ఆ పిల్లవాని అక్క దగ్గరలోనే నిలబడి చూస్తోంది. అంతలో రాజకుమార్తె స్నానానికి నది దగ్గరకు వచ్చింది. ఆమె కొంతమంది చెలికత్తెలను కూడా ఉన్నారు.
నది ఒడ్డున ఒత్తుగా పెరిగిన గడ్డి మధ్యలో ఉన్న ఆ పెట్టును రాజకుమార్తె చూసింది. ఆ రెల్లు పెట్టెను తీసుకుని రమ్మని ఆమె చెలికత్తెలను పంపింది. రాజకుమార్తె ఆ పెట్టె తెరిచి చూస్తే అందులో ఒక బాబు ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాని మీద ఆమెకు చాలా ప్రేమ, జాలి కలిగాయి. ఆ బాబును చూసి అతను హెబ్రీ పిల్లవాడు అంది. అప్పుడు ఆ పిల్లవాని అక్క అక్కడికి వచ్చి, నీకోసం ఈ పిల్లవాడిని పెంచడానికి ఒక హెబ్రీ స్త్రీను పిలుచుకొని రానా అని అడిగింది. అలాగే వెళ్ళి పిలుచుకొని రా అని రాజకుమార్తె చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ఆ పిల్లవాడిని అమ్మనే అక్కడికి తీసుకొని వచ్చింది. ఆ స్త్రీతో రాజకుమార్తె, ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి నా కోసం ఇతన్ని పెంచి పెద్దవాడిని చేయి, నీకు జీతం ఇస్తాను అని అంది. అప్పుడు ఆ స్త్రీ ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి పెంచి పెద్దవాడిని చేసింది. రాజకుమార్తె అతని కుమారునిగా స్వీకరించి, నేను నీళ్ళలో నుంచి ఇతన్ని తీశాను గనక ఇతన్ని మోషే అని పిలుస్తాను అని అంది. వచ్చే వీడియోలో మోషే తప్పించుకొని పోవడం, అంటే ఈజిప్ట్ నుండి ఎలా తప్పించుకొని పోయాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. అప్పుడు వరకు బైబిల్ శ్రద్ధగా చదవండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.